జిమ్ చేసే వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. స్టీరాయిడ్ సప్లిమెంట్, టెస్టోస్టెరాన్ సప్లిమెంట్స్ ఇట్లాంటివి ఎస్పెషలీ మగవాళ్ళు తీసుకుంటూ ఉంటారు. దాని వల్ల కూడా హార్మోన్స్ ప్రభావం వల్ల మళ్ళీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంకి దారితీస్తుంది. అలాగే ప్రోటీన్ పౌడర్ ఒక హద్దు వరకు ఓకే, కానీ జిమ్ చేసే వాళ్ళు చాలా ప్రోటీన్ పౌడర్ బాడీ బిల్డింగ్ కోసం ప్రోటీన్ పౌడర్ అనేది హద్దుకి మించి తీసుకుంటూ ఉంటారు. సో ప్రోటీన్స్ లో మెటబాలిజం అయి యాంటీ ఆక్సిడెంట్ రిలీజ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. సో దాని వల్ల స్పర్మ్ కానీ ఎగ్ కానీ డ్యామేజ్ అవుతూ ఉంటది. దాంతో పాటు ప్రోటీన్స్ ఆర్ ఆల్వేస్ మిక్స్డ్. చాలా సార్లు ప్రోటీన్ పౌడర్ విత్ స్టిరాయిడ్స్ అట్లా మిక్స్ అయి ఉంటుంది. సో అది కూడా మళ్ళీ దీనికే దారితీస్తుంది. సో మగవాళ్ళు ఇంకా కొన్ని పాయింట్స్ అంటే, మగవాళ్ళు ఎక్సర్సైజ్, లోవర్ బాడీ ఎక్సర్సైజ్ ఎక్కువ చేసినప్పుడు కింద హీట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. స్క్రోటమ్ బయట ఉండడమే టెస్టిస్ ని కూల్ గా ఉంచడం. సో టెస్టిస్ కూల్ గా బాడీ టెంపరేచర్ కన్నా తక్కువ ఉండాలి. టెస్టిస్ నుంచి స్పర్మ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో హీటప్ అయినప్పుడు ఏమవుతుందంటే డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ అనేది ఎలా చేసుకోవాలి? 1.5 hour కన్నా తక్కువ చేసుకోండి. వెన్ యూర్ డూయింగ్ ఎక్సర్సైజ్, హై ఇంటెన్సిటీ వర్కౌట్ ఫర్టిలిటీ కోసం ప్లాన్ చేసినప్పుడు, బేబీ కోసం ప్లాన్ చేసినప్పుడు చాలా హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేయకూడదు. ఒకవేళ యూస్డ్ ఉన్నారు, హ్యాబిట్ ఉంది మీకు, అలా అయితే 7 days ఎట్ స్ట్రెచ్ చేయకుండా 1 to 2 days బ్రేక్ ఇవ్వాలి. సో గివ్ యర్ బాడీ పర్టికులర్ రెస్ట్.